బిగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీకాంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, చెప్పండి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే తన కుమారుడు కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపైన మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి? మహేశ్వరి, టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరడం దాదాపు ఖాయమైందని చెప్పుకోవచ్చు. ఈ ఉదయం ఎంపీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితలు చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ఎల్లుండి ఈ శాసన మండలికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరిపోగా తాజాగా సబిత కూడా అదే జాబితాలో చేరిందని చెప్పుకోవచ్చు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించాలంటే సబిత లాంటి నేత టీఆర్ఎస్ పార్టీకి అవసరమని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సబితతో పాటు ఆమె తనయుడు కార్తిక్ కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదిపినట్టు తెలుస్తుంది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నివాసం ఉండడంతో ఆ ఎంపీ అసదుద్దీన్ నివాసంలోనే కేటీఆర్, కవితలు వెళ్లి ఈ ఉదయం సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని సబితా ఇంద్రారెడ్డి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎంపీ కవిత, కేటీఆర్ ఇద్దరు కలిసి పార్టీ పరంగా ఇవ్వాల్సిన హామీలు, కార్తిక్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో సబిత కూడా దాదాపు టీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. రేపటి లోపు సబిత నిర్ణయం కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి మండలి ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ లోపే టీఆర్ఎస్ గూటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 2-3 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా చెవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు, ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు కార్తిక్ రెడ్డి ఆశించారు. అయితే కార్తిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమనే తెలిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ విశ్వేశ్వరరెడ్డికే దక్కనుంది. కార్తిక్ అక్కడ అవకాశం లేకపోవడంతో కార్తిక్ రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని సబిత పార్టీ మారేందుకు రంగం సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. మహేశ్వరి, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.